నమస్కారం అండి ఆటో డ్రైవర్లందరికీ. అసలు ఎవరు అడిగారు సార్ ఫ్రీ బస్సు? ఎవరు పెట్టమన్నారు సార్ ఫ్రీ బస్సు? అంటే ఈరోజు 15,000 ఇస్తే ఆటో వాళ్ళ పేదరికం, ఆటో వాళ్ళ బాధలు తీరిపోతాయా సార్? అసలు మేనిఫెస్టోలో పెట్టకుండానే ఇప్పుడు ఈరోజు 15,000 ఇచ్చారంటే ఏమనుకోవాలి సార్? మీ ప్రతి జిల్లా నుండి వందల వేలు వినతులు వచ్చాయి సార్. ఆ వినతులు మీరు పట్టించుకోలేదు. మెజారిటీగా అందులో ఏముంటాయంటే ఫ్రీ బస్సు రద్దు చేయమనే సార్. వాటిని పట్టించుకోకుండా 15,000 ఇచ్చి మమ్మల్ని, మా కోపాలని, మా బాధల్ని చల్లబరుస్తున్నారా సార్? ఇది కరెక్ట్ కాదు సార్. అసలు మీరు 2,90,000 మందికి ఇచ్చారు సార్. ఇది కరెక్ట్ కాదు సార్. ఒక 2,00,000 మంది లబ్ధి పొందుతుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఈ 430 కోట్లు ఎవరు కడతారు సార్? పోనీ ఫ్రీ బస్సు వల్ల నష్టపోయే ఆదాయాన్ని ఎవరు కడతారు సార్? అసలు ఫ్రీ పథకాల వల్ల నష్టపోయే అమౌంట్ ఎవరు కడతారు సార్? పేదరికం అంటే ఎలా పోదు సార్? వాళ్ళకి మంచి ఉచిత విద్య, ఉచిత వైద్యం, అవి క్వాలిటీ ఇస్తే పేదరికం పోతుంది సార్. సార్ ఇది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ఉచిత పథకాలని ఇస్తున్నారు, అందులో లాట్ ఆఫ్ గవర్నమెంట్ లాసెస్ అవుతుంది సార్. అవి ఎవరు కడతారు సార్? ఒక పథకంలో లబ్ధి పొందే వాళ్ళు ఒక 10% అయితే అది యావత్తు రాష్ట్రమంతా కూడా ట్యాక్స్ రూపంలో ఏదో ఒక రూపంలో అందరూ కట్టవలసి వస్తుంది సార్. ఇది కాదు సార్. పేదరికం పోవాలంటే క్వాలిటీ విద్య, క్వాలిటీ వైద్యం ఉండాలి సార్. పేదోడికి ఏం కావాలి సార్? పట్టడన్నం సార్, విద్య సార్, వైద్యం సార్. ఇవి ఉంటే పేదరికం పోతుంది సార్. అవసరమైతే రేషన్ బియ్యం 5 కేజీలు ఇచ్చే బదులు 10 కేజీలు ఇవ్వండి సార్. కడుపు నిండా అన్నం తింటాడు. హాస్పిటల్లో వెళ్ళాలంటే భయపడుతున్నారు సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడ మంచి వైద్యం ఇవ్వండి సార్. ఎందుకు జంకుతున్నారు సార్? చదువుకోవాలంటే మెడికల్ కాలేజ్ అయినా ఏ విధంగా ఎవరి గోల్స్ వాళ్ళకు ఉంటాయి సార్. అవి చదువుకోవాలంటే పేద విద్యార్థులు ఎక్కడికి వెళ్ళి చదువుకుంటారు సార్? అది కూడా గవర్నమెంట్ మంచి క్వాలిటీ విద్యని ఎంకరేజ్ చేయండి సార్, ఇవ్వండి సార్. ఈ ఉచిత పథకాల వల్ల రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది సార్? ఈ నప్పులు ఎవరు కడతారు సార్? యావత్తు రాష్ట్రం అంతా ఈ సామాన్య ప్రజలు కడతారు. బస్సులు కానీ ఉచిత పథకాలు వద్దు సార్. ఎందుకంటే నా రాష్ట్రం అభివృద్ధి చెందదు సార్. కనీసం రోడ్లు వేయలేని పరిస్థితి ఉంటుంది సార్. కనీసం వైద్యం ఇవ్వలేని పరిస్థితిలో నా రాష్ట్రం ఉంటుంది సార్. దయచేసి దండం పెడుతుంది సార్. ఫ్రీ బస్సులు కానీ ఫ్రీ పథకాలు కానీ వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్. ఈ ఫ్రీ బస్సు వల్ల ఎంతోమంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు రోడ్డున పడ్డాను సార్. అందులో కొంతమంది లబ్ధి పొందుతుంటే మిగతా కుటుంబం అంతా 15 లక్షల కుటుంబాలు అస్తవ్యస్తం అవుతున్నాయి సార్. దండం పెడతాను సార్.